వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లాలో డి మచ్చిలేసి గ్రామంకొచ్చాం. సో, డి మచ్చిలేసి అంటే ఇప్పటికే అందరికీ తెలుసు. 'తండేల' మూవీ ఇక్కడ నుంచి పుట్టుకొచ్చినటువంటి కథతోనైతే వచ్చింది. అయితే ఈ గ్రామస్తులంతా కూడాను మత్స్యకారులు అవడంతోని ఇక్కడ వీళ్ళతో అయితే ఈ ఊరికైతే చాలా స్పెషాలిటీ ఉంది. ఆ 'తండేల' మూవీలో మత్స్యకారులు ఎలాగైతే పోలీసులకు చిక్కి అక్కడ బంగ్లాదేశ్‌లో పడినటువంటి కష్టాల మీదకి తీసినటువంటి చలనచిత్రం ఈరోజు ఎంత సక్సెస్‌గా హిట్ అయిందో అందరికీ తెలుసు. అయితే అటువంటి డి మచ్చిలేశంలో మరో కథ కూడాను ఈరోజు బయటకొచ్చింది. ఆ కథ ఏంటి అంటే, సో, ఇక్కడ ఒక 20 సంవత్సరాల క్రితము శ్రీలంక నుంచి ఒక బోటయితే ఇక్కడికి తీర ప్రాంతానికి కొట్టుకొచ్చేసింది. అటువంటి బోటుని సో, ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు గాని, అప్పుడు ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడాను అందులో ఉన్నటువంటి సామాన్లంతా ఒక్కొక్కళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయారంటున్నారు. అలా తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఆ బోట్ ఒక్కటే మిగిలిపోయింది. అలా తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా ఆర్థిక పరంగా గాని, మానసికంగా గాని, ఆరోగ్యపరంగా కూడా బాగుపడకున్నాను. అందరూ కూడా క్షీణించిపోయారు అంటూ ఇక్కడ గ్రామస్తులైతే ఇప్పటికీ కథలుగా చెప్తున్నారు. అయితే సో, ఆ శ్రీలంక కథనం తరువాత, ఆ బోట్ తరువాత కథనం తరువాత ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు మన వెనక కనబడుతున్నటువంటి ఈ గుడి పూజారి రాములమ్మకి సో, ఒక పెట్టె అన్నది కనబడింది. ఆ పెట్టెని చూస్తుండగానే సముద్రంలోకి తనంతట తాను పెట్టె రూపంలో అయితే వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు. అలా వెళ్ళిపోయినటువంటి పెట్టెని మళ్ళీ వెలికి తీయడానికైతే ఆవిడ పేకల లోతు వరకు కూడా సముద్రంలోకి వెళ్ళినా సరే సాహసించి ఆ పెట్టె దొరికే పరిస్థితి లేదు. అయితే అలా ఇలా వచ్చేసిన తర్వాత ఇంటికొచ్చి సేద తీర్చుకున్న సమయంలో ఆవిడకైతే సో, కలలో కనిపించి ఒక అమ్మవారైతే వాళ్ళ ఇంట్లో అయితే వెలిసారు అంటున్నారు. అయితే ఒక అమ్మవారు వెలయడం అంటే చాలా దగ్గర చూసాము. సో, అక్కడే అమ్మవారు వెలిసారను. కాకపోతే ఆ ఇంట్లో ప్రతి ఏడాది కూడాను అమ్మవారు విగ్రహ రూపంలో నుంచి భూమి నుంచి అయితే పుట్టుకొస్తున్నారు. సో, మనము విత్తనం వేస్తే మొక్క రూపంలో రావడం చూసాం తప్ప, విగ్రహాలు ఒకే ప్రదేశంలో పుట్టుకొస్తున్నాయి. ఏ రోజు ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో తెలియని పరిస్థితి. అయితే విగ్రహాలు పుట్టుకొస్తూ సో, ఒక పూర్తి రూపం దాల్చడానికి కొంత సమయం అయితే పడుతుంది. అయినా సరే సో, నిండు గర్భిణిని ఎలా అయితే కాపాడుకుంటారో, అదే విధంగా ఆ అమ్మ కూడాను వెలుస్తున్నటువంటి అమ్మవారిని కాపాడుకుంటూ సో, వెలిసిన తర్వాత పూజలు చేసుకుంటూ ఈ ఊరు మొత్తం క్షేమంగా ఉండాలంటూ కొలుస్తున్నటువంటి ఈరోజు ఈ గుడి దగ్గరికైతే వచ్చాం. ఒక్కసారి లోపల రండి. ఆ విగ్రహాలన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూశారు కదా! ఇక్కడ మనం చుట్టూ కనబడుతున్నటువంటి విగ్రహాలన్నీ కూడాను సో, అదే ప్లేస్‌లో అలా పుట్టుకొచ్చి కింద నుంచి పై వరకు పుట్టుకొచ్చినటువంటి విగ్రహాలు. ఈ రాతి విగ్రహాలన్నీ కూడాను ఎక్కడైతే ఉన్నాయో చూడండి. ఈ బోటు షేప్‌లో ఉన్నటువంటి రాతి నుంచి కూడాను శివుడి యొక్క ఆకారంతో పాటు వచ్చింది. అదే విధంగాను అన్ని అమ్మవార్లు గాని, శివులు గాని పుట్టుకొస్తున్నటువంటి ఇవి కూడా అన్ని రాతివి కూడాను ఈ భూమి నుంచి ఇక్కడికొచ్చిన అదే ప్లేస్‌లో ఎక్కడ కూడా గచ్చు కూడా చేయలేదు. చూశారు కదా! సో, ఈ ప్రదేశంలో గచ్చు కూడా లేదు. మట్టిలోంచి పుట్టుకొచ్చినటువంటి విగ్రహాలు. అయితే ఇప్పుడిప్పుడే పుడుతున్నటువంటి విగ్రహాలు కూడా ఇక్కడే ఉన్నాయి. చూడండి. ఇలా నాతో పాటు పుట్టుకొస్తే ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నటువంటి ఏదైతే విగ్రహం ఉందో ఇది బయటకొచ్చినంత వరకు దాని రూపం కూడా తెలీదు అంటున్నారు. అయితే ఇక్కడ పుట్టుకొస్తున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో దీంతో పాటు ఇదిగోండి ఆల్రెడీ బయటకొచ్చినటువంటి విగ్రహంని ఇక్కడ అంటే ఏ ప్లేస్‌లో విగ్రహం బయటకొస్తే అదే ప్లేస్‌లో అయితే ఉంచడం అయితే జరుగుతుంది. ఇలా ప్రతిసారి కూడాను ఒక్కొక్క విగ్రహం అయితే ఈ ప్రదేశంలో అయితే వెలుస్తూ వస్తుంది. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ విగ్రహాలు అసలు ఎలా పుడుతున్నాయి, ఏంటి అన్నది కూడా ఎవరికీ తెలియని పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ అమ్మవారిని సేవ చేసుకుంటున్నటువంటి ఈ గుడి పూజారి అయితే ఉన్నారు. అయితే ఈ అమ్మవార్లు ఇక్కడ వెలయడం బట్టి ఈ ఊరికే చాలా మంచి జరుగుతుందంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మత్స్యకారులు కూడా ఇక్కడికొచ్చి పూజ చేసుకుంటూ వేటకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలా వేటకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతుందంటూ ఈ ఊరి యొక్క నమ్మకం అయితే ఉంది. ఎవరో అనుకున్నావా? నేను 7 సంవత్సరాలు దాటి వచ్చినానా? ఎవరో అనుకున్నావా? నీకు తెలీదా ఇంకా అని ఆవిడ చెప్పింది. చెప్తే ఏమో తెలివో మాకేడు తెలిసిన మేము మూర్ఖులము, మాకు 2 అక్షరాలు తెలియనోళ్ళము, మాకు మూర్ఖులకి ఏడు తెలియదని ఆవిడతో మేము ఓదించాము. ఆవిడతో ఓదించితే ఈ రకంగా 4, 5 పదులకి వెళ్ళాం. 4, 5 పదులకి వెళ్ళిన తర్వాత కొద్దిగా గూట్లోని పడ్డది. గూట్లో గూట్లోని పడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అమ్మ కట్టకెళ్ళారేట అతను నోటంట ఈవిడి ఈ అమ్మ అతని నోటిని వెనక పలికింది అనగా చేసిన తర్వాత అమ్మ ఈవిడికి ఏదో గైలో దీవిలో ఓలింది, ఇదేటి అవ్వదు కొద్దిగా అతను చేసిన పేరుతో అతను చేసి పంపించేసిన తర్వాత మళ్ళీ 8-10 రోజులు పోయిన తర్వాత ఇక నీడు చేస్తుంది. పిచ్చిదాన్నాక జడదాన్నాక దెబ్బలాంటి పరుగట్టడం, ఒడ్లాంటి పరుగట్టడం, ఎవరో అన్నం వండితే ఇంత అన్నం తినేయడము ఇవి నాకు జరుగుతాను.
ఈ తల్లి మేము తెచ్చామా చేసినామా ఆ తర్వాత నా ఇంటికాడ నిర్బాలమైన తల్లి ఇది. ఆ అమ్మవారి పేరు శ్రీలంక అమ్మవారండి. చాలా ఇబ్బందులు పడ్డది ఆవిడ. చాలా కష్టాలు కూడా రతనాలమ్మ తల్లి అంటారు. కానీ తెలిసిన వాళ్ళు శ్రీలంక అమ్మవారు అంటారు. కానీ ఆవిడ చాలా కష్టబాధలు పడ్డది. అంటే వాళ్ళ పాపనే నేను. ఆ అమ్మ తల్లి ఎలాగొచ్చింది ఏంటనంటే అదే ఆవిడ బీచ్‌కి వెళ్ళింది కదా! బీచ్‌కి వాళ్ళ అమ్మవారు చేపలు తెస్తుంది అనేసి వద్దా? ఆ! అదే ఇల్లు గురింటంటే మేము ఆవిడకి చిన్న పాకననేసి మేము ఇల్లేసుకోవడానికి చూసామండి. ఇల్లేసుకోవడానికి చూస్తే ఆ గోడలు పెద్దవి కట్టేసి ఇల్లు పాక అంటే వాసిల్లాగా లేపిన తర్వాత ఇల్లు ప్లాస్టింగ్ చేసుకోవాలి అంటే మెత్తుతారు కదా! ఇలా శుభ్రం చేసుకుంటామమ్మ చాలా రోజులయింది కట్టి అలా వదిలేస్తాము. అలా వదిలేస్తే బాగోదు కదా! ఒకసారి నీట్ చేసుకుందామంటే మట్టిలో అంటే మూల మట్టి ఉంటది కదా! ఆ మట్టి లోపల అంటే విగ్రహం ఏటుందని మనకి తెలదు. గుణపంతో ఇలా పొడిచేటప్పటికి ఆవిడ ఛాతీకి తగిలేసింది. అంటే ఆవిడకి లోపల విగ్రహాలేవో నిలిసాయి. అయితే ఏటి ఇలాగ తగిలింది టంగుమనుకోననేసి సౌండ్ వచ్చింది. ఇదేటనేసి చాలా మంది పక్క ఉంటారు కదా! అంటే ఆవిడ ఏదో పెటిషన్ చేసింది అనుకుంటారు కదా! అలాగనేసి చూపించడానికి తీసుకొనొచ్చాము. తీసుకొనొచ్చి మళ్ళీ పంతులు బాబుకి కూడా తీసుకొనొచ్చాము. ఎందుకండి ఇక్కడ ఎటు నిలిసినట్టుగా ఉంది. ఏటో ఇలాగ ఏటనేది జరుగుతుందో తేలట్లేదు. ఒకసారి చూడండి అంటే ఆ పంతులు బాబు చూసారు. ఇక్కడమ్మ సాక్షాత్తుగా మీకు మెసల్డాకి పేస్ అయితే అవసరం లేదు. దేవుడిగే నిలిసాయి అమ్మవార్లకి. ఆ అమ్మవార్లకి సంబంధించింది ఆ చోటు. నిలుస్తుంది ఒకటి తర్వాత ఒకటి పుడతది అనేసి అతను చెప్పేసి వెళ్ళిపోయారు. ఈవిడ మాత్రం చాలా కష్టాలు అవన్నీ పడ్డది. ఆ పిల్లలు కష్టపడిన ఆదాయము, డొనేషను ఎవరో సాయం చేసినోళ్ళే మొత్తమును ఇంతవరకు ఈ స్థాయి వరకు తెచ్చింది. ఆడికి ఇల్లు పొల్లు లేకుండా ఇది ఆ చిన్న గోమ కట్టం చూస్తాండ్రు కదా! ఆ పాకింట్లో ఆవిడ ఉంటుంది. ఆవిడ జరిగిన మొత్తం స్టోరీస్ చెప్పింది కదా! నాకు తెలిసింది చెప్పింది. చనిపోయారండి. అమ్మవారికి బట్టి కూడా మా నాన్న కూడా ఉండేవారు. అతను కూడా చనిపోయారు పాము కాటు. ఇలాగ ఈ అమ్మవారి బట్టి చనిపోయి ఇలాగ చాలా ఇబ్బందులు పడిపోయింది ఆవిడ. చాలా ఇబ్బందులు పడి, కష్టాలు పడి చాలా ఇది పడ్డది ఆ అమ్మవారు వచ్చి. కానీ ఆవిడకి ఎందుకంటే మరి ఇలాగ కష్టబాధలు పడి ఎందుకు ఆ అమ్మవారి కుదరకని చాలా చాలా జనంకి మేలు చేస్తుంది. ఆవిడకి కూడా మేలు చేస్తుంది. ఆవిడకి మాకు వచ్చిన తర్వాత మేము వదులుకోలేము. ఎందుకంటే పూజ పునస్కారం చేస్తే ఈరోజు కాదు మా పిల్లలకైనా మేలు ఎన్నిది వస్తుందేమో అనేసి ఆవిడ పూజ పునస్కారం చేసుకొని ఆ గుడిలోనే ఆవిడ జీవిస్తుంది అంతే.